హర్యానాలో ఉన్న మహర్షి మార్కండేశ్వర్ డీమ్డ్ యూనివర్సిటీ 400 ఎకరాల అతిపెద్ద క్యాంపస్ అండి ఇది. A++ అక్రిడేషన్తో ఉందని తెలిసింది. యూజీసీ ద్వారా కేటగిరీ 1లో లిస్ట్ అయినటువంటి యూనివర్సిటీ. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది మన తెలుగు విద్యార్థులకు ఎందుకు ఈ యూనివర్సిటీని సజెస్ట్ చేయకూడదు అని. సో టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్లో కూడా 601. సో క్యూఎస్ ద్వారా కూడా చూసుకున్నా కానీ ప్లాటినం అవార్డు. సో అందుకే ప్లేస్మెంట్స్ మన దగ్గర 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కోర్సెస్ ఏవేవి ఉన్నాయి? కంప్యూటర్ సైన్స్కి పారామెడికల్ కోర్సులన్నింటికి కూడా మన యూనివర్సిటీ కేర్ ఆఫ్ అడ్రస్. 600+ ఫ్యాకల్టీ ఉన్నారు, 250+ PhDs ఉన్నారు. సో ప్రతి 10 మందికి ఒకరు మెంటర్గా కూడా ఉంటారు. బీటెక్ చేసిన విద్యార్థికి ఉండే ప్రధాన సమస్య ఏంటంటే ప్లేస్మెంట్, జాబ్. ఈ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలన్నదే మన MMD యూనివర్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. 46 lakhs అనేది హైయెస్ట్ ప్యాకేజ్, 25 lakhs అనేది ఆన్ యావరేజ్ ప్యాకేజ్ రావడం జరిగింది, 10 lakhs అనేది మినిమం ప్యాకేజ్ రావడం జరిగింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్పి, ఇండోర్ గేమ్స్ అని చెప్పి, అలాగే స్పోర్ట్స్ గ్రౌండ్ పెద్ద పెద్దవి కనిపించాయి. మన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోక్యో ఒలింపిక్స్లో మెడల్ కూడా సాధించడం జరిగింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలని చాలా మంది కోరుకుంటున్నారు. నేను ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయని విన్నాను. 300 పైచిలకు కంపెనీలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. మన దగ్గర నుంచి స్టార్ట్ అయిన కొన్ని కంపెనీలు అయితే 200-300 crores ఇన్వెస్ట్మెంట్స్ను కూడా పొందాయి. అక్రమ్ గారు 2+2 అలాగే 3+1 ప్రోగ్రామ్ ఉందని చెప్పి విన్నానండి. 2 years ఇక్కడ ఇండియాలో, 2 years US లో. ఆల్మోస్ట్ 100+ యూనివర్సిటీస్తో మన యూనివర్సిటీకి టైఅప్ ఉంది. సో US యూనివర్సిటీస్ ద్వారా కూడా డిగ్రీ అనేది వాళ్ళు పొందుతారు. ఫీజు గురించి చాలా మంది పేరెంట్స్ ఆలోచిస్తారండి, అమ్మో ఎక్కువ ఫీజు ఉంటుందేమో. ఫీజు అనేది వెరీ రీజనబుల్, 9.5 lakhs ఇంక్లూడింగ్ హాస్టల్, ఫుడ్, టోటల్ 4 yearsకి పూర్తిగా ఎడ్యుకేషన్ లోన్ ద్వారానే చదువుకోవచ్చు. మేజర్ ఇంపార్టెంట్ థింగ్, లిమిటెడ్ సీట్స్. హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను ఎక్కడున్నానో తెలుసా? హర్యానాలో ఉన్న మహర్షి మార్కండేశ్వర్ డీమ్డ్ యూనివర్సిటీలో 400 ఎకరాల అతిపెద్ద క్యాంపస్ అండి ఇది. ప్రత్యేకించి ఇక్కడ ఇంజనీరింగ్ అలాగే పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి. అయితే నాకు ఇక్కడ అనిపించింది, ఇంత పెద్ద యూనివర్సిటీలో చదువుకుంటే, మరీ ముఖ్యంగా యూనివర్సిటీ పెద్దదనే విషయం కాదు, ఇది A++ అక్రిడేషన్తో ఉందని తెలిసింది. దాంతోపాటుగా యూజీసీ ద్వారా కేటగిరీ 1లో లిస్ట్ అయినటువంటి యూనివర్సిటీ. అంటే అటు ఫార్మసీ కాలేజెస్ ప్రకారంగా, మెడికల్ కాలేజెస్ ప్రకారంగా కావచ్చు, నార్మల్ కాలేజ్ ఇంటీరియర్ ప్రకారంగా మంచి ర్యాంకింగ్స్తో ఉందన్నమాట. ఇలాంటి కాలేజ్లో పిల్లలు చదివితే వాళ్ళకి మంచి కోర్స్ చదువుకోవడంతో పాటుగా కెరీర్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉంటాయని తెలిసింది. అందులోనూ ఈ యూనివర్సిటీలో చదివిన పిల్లలు మంచి ప్లేస్మెంట్స్తో సెటిల్ అయిన ఉన్నవాళ్ళు. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, మన తెలుగు విద్యార్థులకు ఎందుకు ఈ యూనివర్సిటీని సజెస్ట్ చేయకూడదు అని. సో ఒకసారి దీని గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు V-Source వర్సిటీ వారు ఈ యూనివర్సిటీ గురించి నాకు వివరాలు తెలియజేశారండి. ఇంత మంచి యూనివర్సిటీలో పిల్లలు చదివితే బాగుంటుంది అని చెప్పి. సో సుమన్ టీవీలో దీనికి సంబంధించి సిరీస్ ఆఫ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో నేను హైదరాబాద్ నుంచి హర్యానా రావడానికి రీజన్ అదే. యూనివర్సిటీ స్వయంగా నేను ఎక్స్పీరియన్స్ చేసి ఎలా ఉంది ఇక్కడ అని చెప్పాలనుకున్నాను. ఇంటర్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు వారికి మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీలో ఎలాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి కోర్సెస్ అందిస్తూ ఉన్నారు, ఎలా నేర్పిస్తూ ఉన్నారు, అందులో ప్రత్యేకించి ఇక్కడ ఇంక్యుబేషన్ సెంటర్స్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని విన్నానండి. వాటన్నింటి గురించి మాట్లాడదాం. మనతో పాటు V-Source వర్సిటీ నుంచి అక్రమ్ గారు ఉన్నారండి. వారితో మాట్లాడి యూనివర్సిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అక్రమ్ గారు. హలో మేడం. హౌ ఆర్ యు అండి? ఫైన్ మేడం. ఒక్కొక్క యూనివర్సిటీ గురించి చెప్తున్నారు. పర్టికులర్గా మన తెలుగు స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకోగలరా లేదా, ఈ అక్రిడేషన్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే ర్యాంకింగ్స్ కానీ ఒక యూనివర్సిటీకి సంబంధించి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి అని మాట్లాడుతున్నాము. ఇందులో భాగంగా ఫస్ట్ అడిగే క్వశ్చన్, యూనివర్సిటీ గురించి చాలా మంది ఇన్ఫర్మేషన్ కావాలని చూస్తున్నారండి. అసలు ఏంటి మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీ అంటే? మేడం, మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీ మనకి ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్మోస్ట్ 30 years అయింది మేడం. యూనివర్సిటీ అనేది టోటల్లీ ట్రస్ట్ కింద నడుస్తుంది. సో మహర్షి మార్కండేశ్వర్ ట్రస్ట్ కింద మన యూనివర్సిటీ కానీ ఏవైతే వీళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అక్రాస్ ఇండియా, సో అవన్నీ కూడా ఇదే ట్రస్ట్ కింద నడుస్తున్నాయి. అయితే నేను యూనివర్సిటీ గురించి తెలిసినప్పుడు అంటే చదివినప్పుడు కూడా డీమ్డ్ టు బి యూనివర్సిటీ అని, NAC A++
గ్రేడింగ్ ఉందని, అక్రిడేషన్ పొందిందని, అలాగే యూజీసీ ద్వారా కేటగిరీ 1లో లిస్ట్ అయి ఉందని విన్నాను. అసలు ఏంటి ఈ డీటెయిల్స్? మేడం బేసికల్లీ ఏ యూనివర్సిటీకి అయినా కానీ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్రిడేషన్స్ అండ్ ర్యాంకింగ్స్. కరెక్ట్. సో అక్రిడేషన్స్ విషయానికి వస్తే మన యూనివర్సిటీ ఏదైతే ఎంఎండియు యూనివర్సిటీ ఉందో ఇది నాక్ ద్వారా హైయెస్ట్ గ్రేడింగ్ అయిన A++ ర్యాంకింగ్ ని పొందడం జరిగింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ భారత ప్రభుత్వం ద్వారా మనకి ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ లో మన మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీ కనుక చూసుకుంటే కేటగిరీ 1లో లిస్టెడ్ చేయడం జరిగింది. అసలు ఏంటి ఈ కేటగిరీ 1 అంటే బేసికల్లీ వీళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ఫ్యాకల్టీ కానీ అన్నిటిని చూసుకొని ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్ కి కేటగిరీస్ ఇవ్వడం జరిగింది. అందులో కనుక చూసుకుంటే ఒక 15 యూనివర్సిటీలకి మాత్రమే కేటగిరీ 1 ఇచ్చారు. ఆ 15 యూనివర్సిటీలో మన మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీ ఒకటి. మోర్ ఎవర్ స్టూడెంట్స్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా యూనివర్సిటీలు చేరే టైంలో కంపల్సరీ నాక్ A++ ఉందా లేదా, లేదంటే నాక్ ద్వారా హైయెస్ట్ గ్రేడింగ్స్ ఉన్నాయా లేదా అనేది 1కి 2 సార్లు చూసుకోవాలి. ఎందుకంటే నాక్ అక్రిడేషన్ ఉంది అంటే గవర్నమెంట్ ఇంకా సర్టిఫికేట్ ఇచ్చేసినట్టే. ఓకే, అంటే మంచి ప్రమాణాలు పాటిస్తుంది అని. మంచి ప్రమాణాలు పాటించడము, ఫ్యాకల్టీ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హాస్టల్స్ కానీ, ఫుడ్ కానీ, ఇంటర్నేషనల్ టైఅప్స్ కానీ ఇవన్నీ ఉన్నట్టు. అక్రమ్ గారు, మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీ ఇంకా ఎలాంటి ర్యాంకింగ్స్ ఉన్నాయండి? మేడం మనకి నాక్ A++ అక్రిడేషన్ తో పాటుగా NIRF లో కనుక చూసుకుంటే కనుక మనకి మెడికల్లో ఓవరాల్ గా 26th ర్యాంక్ అండ్ యూనివర్సిటీ వైజ్ 71 ర్యాంక్. సో NIRF లో కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ అండ్ ఫ్రేమింగ్ లో కూడా మనది 71 ర్యాంక్తో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏవైతే ర్యాంకింగ్స్ ఇచ్చే సంస్థలు ఉన్నాయో వాటిలో టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది మనందరికి తెలిసిందే. సో టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్లో కూడా మన యూనివర్సిటీకి, మన MMD యూనివర్సిటీకి 601 ర్యాంకింగ్ అనేది రావడం జరిగింది. సో దీంతో పాటు QS కూడా చాలా ప్రాచుర్యం చెందిన ర్యాంకింగ్ సంస్థ. సో QS ద్వారా కూడా చూసుకున్నా కానీ మనకి బెస్ట్ అవార్డ్ అనేది రావడం జరిగింది, ప్లాటినం అవార్డ్. అసోచామ్ కానివ్వండి, యూజీసీ కేటగిరీ 1 ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో కేటగిరీ 1 కానివ్వండి, ఇలాంటి చాలా గ్రేడింగ్స్, అక్రిడేషన్స్, ర్యాంకింగ్స్ మన యూనివర్సిటీకి రావడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఈ ర్యాంకింగ్స్ కానీ, నాక్ A++ అక్రిడేషన్ కానీ, వీటి వల్ల ఒక స్టూడెంట్కి యూజ్ ఏంటి? అసలు ఎందుకు ఇవన్నీ చూడాలి ఒక స్టూడెంట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటప్పుడు? ఇప్పుడు బేసికల్లీ మనకి మన దగ్గర ఎవరైతే తెలుగు స్టూడెంట్స్ ఉంటారో ఈ స్టూడెంట్స్ అందరికి మేజర్ వాళ్ళ కోరిక ఎలా ఉంటుందంటే బీటెక్ అయిన వెంటనే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి MS చేద్దాం అనుకుంటారు. లైక్ US, UKనో, కెనడానో, ఆస్ట్రేలియానో ఇలా వెళ్ళి MS చేద్దాం అనే ఆలోచన అనేది. సో అట్లాంటి స్టూడెంట్స్ అందరూ కూడా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే నాక్ A++ ఉన్న యూనివర్సిటీస్ లో కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ అందరి డిగ్రీ US, UK, కెనడా, ఆస్ట్రేలియాలో యాక్సెప్ట్ అవుతాయి. వాళ్ళకి అడ్మిషన్స్ కూడా చాలా ఈజీగా వస్తాయి కంపారిటివ్లీ వేరే యూనివర్సిటీస్ తో. అంటే మన భారత ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కాబట్టి ఈవెన్ NRIF ర్యాంక్స్ అయినా కానివ్వండి, లేకపోతే వేరే ర్యాంకింగ్స్ అయినా కానీ ప్రాముఖ్యత తీసుకున్నప్పటికీ నాక్ A++ అనేది చాలా ఇంపార్టెంట్. MNC కంపెనీస్ ఏమైనా తీసుకున్నా మనకి ఇన్ఫోసిస్ కానివ్వండి, లేకపోతే మైక్రోసాఫ్ట్ కానివ్వండి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైనా కానీ వాళ్ళ పాలసీస్ ఏంటి అంటే ఏదైనా యూనివర్సిటీకి ప్లేస్మెంట్ కి రావాలి అన్నప్పుడు వాళ్ళు తప్పకుండా చూసుకునేది నాక్ అక్రిడేషన్స్. సో నాక్ అక్రిడేషన్స్ లో హైయెస్ట్ గ్రేడింగ్ అనేది A++. సో కంపల్సరీ వాళ్ళు A++ ఉన్న హైయెస్ట్ గ్రేడింగ్ ఉన్న యూనివర్సిటీకి రావడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో అందుకే ప్లేస్మెంట్స్ మన దగ్గర 100% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. తెలుగు పిల్లలు ముఖ్యంగా అంటే కెరియర్ ఆపర్చునిటీస్ బాగా ఉండి వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో సెటిల్ అవ్వగలిగేటువంటి కోర్సెస్ వాళ్ళు ఎంచుకుంటారండి. అవే సజెస్ట్ చేయాలి కూడా మనం. సో అందులో భాగంగా మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీలో అసలు ఇంజనీరింగ్ కోర్సెస్ ఏవేవి ఉన్నాయి? మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీ విషయానికి వస్తే కనుక మేజర్లీ కంప్యూటర్ సైన్స్కి పారామెడికల్ కోర్సులన్నింటికి కూడా మన యూనివర్సిటీ కేర్ ఆఫ్ అడ్రస్. సో కంప్యూటర్ సైన్స్లో కనుక చూసుకుంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్లో మన దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ టెక్నాలజీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, సో ఆల్మోస్ట్ ఈ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఈవెన్ దో ఈసీఈకి సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఇదే విధంగా ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన MMD యూనివర్సిటీ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ. AICTE ద్వారా గుర్తింపు పొందడమే కాకుండా
ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటి అంటే ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ లిమిటెడ్ సీట్స్. అంత మాట అన్నారేంటండి, మరి అందరికీ అవకాశం లేదా? నేను ఒక 3 సార్లు కాదు మేడం, 10 సార్లు చెప్తాను ఈ మాట. ఎన్ని ఉంటాయి మొత్తం సీట్స్? ఎలా? ఓన్లీ 660 సీట్లు మాత్రమే ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్స్ బీటెక్ లో. ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే థియరీ తో పాటు ల్యాబ్స్ కానీ ప్రాక్టికల్స్ కానీ ఇంపార్టెంట్, దాంతో పాటు వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఇంపార్టెంట్, వాటికి చాలా అందించాల్సి ఉంటుంది ఈ రోజున కాంపిటేటివ్ జనరేషన్ కి. సో అట్లాంటిది అందించాలంటే ఫ్యాకల్టీ కూడా ఇంపార్టెంట్. పిహెచ్డి ఫ్యాకల్టీ లేకపోతే మనం చదువులు చెప్పలేము వాళ్ళకి. తక్కువ మంది పిల్లలు ఉంటే అంత ఎక్కువ నేర్చుకుంటారు. అప్పుడు ఎక్కువగా ప్రతి ఒక్క అంటే ఫ్యాకల్టీ కావచ్చు, ఎవరైతే లెక్చరర్ ఉంటారో ఈచ్ స్టూడెంట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. కంప్యూటర్ సైన్స్ లో చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ లో 60 సీట్లు మాత్రమే లిమిటెడ్ ఉంటాయి. దాంతో పాటుగా ప్రతి ఒక్క స్టూడెంట్ పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు అండ్ స్టూడెంట్ ఫ్రెండ్లీ. అదైతే నాకు అర్థమైంది యూనివర్సిటీ చూడగానే. ఫ్యాకల్టీ విషయానికి వచ్చినా గానీ ఆల్మోస్ట్ 600+ ఫ్యాకల్టీ ఉన్నారు ఓన్లీ ఫర్ మన ఇంజనీరింగ్ కానీ, లేకపోతే మన ఏవైతే మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయో అపార్ట్ ఫ్రమ్ మెడికల్, అపార్ట్ ఫ్రమ్ పారామెడికల్ కాకుండా ఓన్లీ ఫర్ ఇంజనీరింగ్ కి 600+ ఫ్యాకల్టీ ఉన్నారు. 250+ పిహెచ్డీస్ ఉన్నారు. అందరూ కూడా 20 to 25 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. సో ప్రతి 10 మందికి ఒకరు మెంటర్ గా కూడా ఉంటారు. అండ్ మన దగ్గర చూసుకుంటే ఫ్యాకల్టీ కూడా ఆల్మోస్ట్ పిహెచ్డీస్ ఫ్రమ్ ఇండియాలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూషన్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మరి టీచింగ్ మెథడాలజీ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయండి? ఒక స్టూడెంట్ యొక్క భవిష్యత్తు నిర్ణయించేదే టీచింగ్ మెథడాలజీ కానీ, కరికులం కానీ, ఫ్యాకల్టీ కానీ వీళ్ళే నిర్ణయించేది. సో ఫ్యాకల్టీ ఇక్కడ బేసికలీ వీళ్ళు ఏం చేశారంటే అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. సో అసలు ఏంటి అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అంటే, బీటెక్ చేసిన విద్యార్థికి ఉండే ప్రధాన సమస్య ఏంటంటే ప్లేస్మెంట్, జాబ్. ఫస్ట్ అదే కదండి. కంపెనీస్ ఏమంటాయంటే ప్రాపర్ స్కిల్ ఉన్న వాళ్ళు రావట్లేదు ఇంటర్వ్యూస్ కి అంటారు, అసలు స్కిల్లే లేదంటారు. రెండోది స్టూడెంట్స్ ఏమంటారంటే జాబులు దొరకట్లేదు అంటారు. ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయాలన్నదే మన ఎంఎండి యూనివర్సిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ ని వీళ్ళు డిజైన్ చేశారు. అసలు ఏంటి అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అంటే, ఏదో బేసిక్ గా క్లాసులు చెప్పడము, ఏదో ల్యాబొరేటరీలో ల్యాబ్స్ లో కంప్యూటర్ ల్యాబ్స్ లో ఏదో ప్రాక్టికల్స్ చేంజ్ చేసి వదిలేసే ప్రోగ్రామ్ కాకుండా ఆల్మోస్ట్ వీళ్ళకి 650 కంపెనీస్ ద్వారా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. సో వాటిలో టీసీఎస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, గూగుల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, సిస్కో యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, శాప్ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, బాష్ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. సో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిలో డైరెక్ట్గా స్టూడెంట్స్ ఆ కంపెనీ యొక్క ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ నుంచే వర్క్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఉన్న కంపెనీసే కాకుండా ఆల్మోస్ట్ 300+ కంపెనీస్ యొక్క ప్రాజెక్ట్స్, లైవ్ ప్రాజెక్ట్స్ మీద మన స్టూడెంట్స్ వర్క్ చేస్తారు. ఈవెన్ మన స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ కూడా చేస్తారు ఆ కంపెనీస్లో. ఇంటర్న్షిప్ చేయడం వల్ల వాళ్ళు ఇండస్ట్రీ రెడీగా బీటెక్ అయిపోయే లోపు బయటకు వస్తారు. సో ఇందాక అనుకున్నట్టుగా అప్స్కిల్లింగ్ ప్రోగ్రామ్. ఇంకా పర్టికులర్ గా టీచింగ్ చూసుకుంటే ప్రతి ఒక్క 10 మెంబర్ స్టూడెంట్స్ కి ఒక మెంటర్ ఉంటారు ఫ్యాకల్టీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్ ప్రాజెక్ట్ కరెక్ట్ గా చేస్తున్నాడా లేదా, ఇంటర్న్షిప్ లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాంతో పాటు క్లాస్ రూమ్ లో ఏదైతే ఎగ్జామ్స్ వీళ్ళు బేసిక్ ఎగ్జామ్స్ పెడతారో వీక్లీ కానివ్వండి, మిడ్ ఎగ్జామ్స్ కానివ్వండి, వాటిలో పర్సంటేజెస్ ఎలా వస్తున్నాయి, సో ల్యాబ్ లో అతని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నిటిని ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు అతని స్కిల్ని ఎన్హాన్స్ చేస్తారు. సో ఈ టైప్ ఆఫ్ ఎకోసిస్టమ్ని మన యూనివర్సిటీ బిల్డ్ చేసింది. ఏ యూనివర్సిటీకైనా ఎకోసిస్టమ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎకోసిస్టమ్తో పాటు ఏదైతే ఎకోసిస్టమ్ని మనం బిల్డ్ చేసామో ఈ ఎకోసిస్టమ్ని ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, సో 4 years ఉన్నాయి మనకి. ఈ 4 yearsలో ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి డైరెక్ట్గా కోడింగ్ రాయడం కానీ, బేసిక్గా ఫ్రంట్ ఎండ్ కానీ లేకపోతే బ్యాక్ ఎండ్ డెవలప్ చేయడం కానీ, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అయ్యేసరికి కోడింగ్ ఒక అప్లికేషన్ డెవలప్ చేసే విధంగా థర్డ్ ఇయర్ లోపే మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేసే విధంగా స్టూడెంట్ని రెడీ చేస్తాం. సో అది మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇండస్ట్రీ రెడీ అయ్యే ఎకోసిస్టమ్ని మనం బిల్డ్ చేసాం కాబట్టి మనకి NAAC A++ రావడము, NIRFలో మనం మంచి ర్యాంకింగ్ పొందడము, టైమ్స్ ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ద్వారా 601 ర్యాంకింగ్ రావడము, ప్లస్ దాంతోపాటు ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్లేస్మెంట్స్ రావడం జరిగింది.
ప్లస్ క్లాస్ రూమ్స్ కూడా ఎడ్యుకేషన్ కూడా చూసుకుంటే ఎలా ఉంటుందంటే టోటల్గా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. సో స్మార్ట్ క్లాస్ రూమ్స్ లోనే వాళ్ళు డైరెక్ట్గా టీచింగ్ చెప్తారు, విజువలైజ్డ్ ప్యాటర్న్లో చెప్తారు. ఎందుకంటే స్టూడెంట్స్కి కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది స్టూడెంట్స్ డైరెక్ట్గా బోర్డు మీద చాక్పిస్తూ చెప్పగానే గుర్తుపెట్టుకుంటా ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే విజువల్గా ఈజీగా చూస్తేనే గుర్తుంటుంది. సో అందుకే విజువలైజ్డ్గా చూపించాలి కాబట్టి స్మార్ట్ క్లాస్ రూమ్స్ డిజైన్ చేయడం జరిగింది. దాని తర్వాత సేమ్ డే ప్రాక్టికల్స్ జరుగుతాయి. అదే విధంగా సేమ్ ప్రతిరోజు కూడా ఒక లైవ్ ప్రాజెక్ట్ మీద మన స్టూడెంట్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఎవ్రీడే సెమిస్టర్ పాటు, ఒక సెమిస్టర్ అని కాదు, బీటెక్ ఉన్న మొత్తం 4 ఏళ్ళ పాటు లైవ్ ప్రాజెక్ట్స్ మీద వర్కౌట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ థియరీ అయిపోతుంది, ల్యాబ్లో ప్రాక్టికల్ అవుతుంది, లైవ్ ప్రాజెక్ట్లో ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ అలాగే ప్లేస్మెంట్స్ గురించి డెఫినెట్గా మాట్లాడాలండి. నేను యూనివర్సిటీ గురించి సెర్చ్ చేసినప్పుడు 400 acres పెద్ద యూనివర్సిటీ ఇది, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి ప్లేస్మెంట్స్ అని విన్నప్పుడు ఎలాంటి ప్లేస్మెంట్స్ పొందారు? సో ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే 100% ప్లేస్మెంట్స్తో రికార్డ్ ప్లేస్మెంట్స్ని మనం లాస్ట్ ఇయర్ పొందడం జరిగింది మేడం. ఆల్మోస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ కనుక చూసుకుంటే 46 lakhs అనేది హైయెస్ట్ ప్యాకేజ్. ఆన్ యావరేజ్గా చూసుకుంటే కనుక 25 lakhs అనేది ఆన్ యావరేజ్ ప్యాకేజ్ రావడం జరిగింది. లీస్ట్ ప్యాకేజ్ మినిమం ప్యాకేజ్ కనుక చూసుకుంటే 10 lakhs అనేది మినిమం ప్యాకేజ్ రావడం జరిగింది. సో ఇందులో కనుక చూసుకుంటే కంపెనీలు కూడా 650 కంపెనీస్ ప్లేస్మెంట్స్కి రావడం జరిగింది మేడం లాస్ట్ ఇయర్. సో మన దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ దాదాపు స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా అట్లీస్ట్ 2 లేదంటే 3 ఆఫర్లు పొందారు. ఎందుకు ఈ స్థాయిలో ప్లేస్మెంట్స్ వచ్చాయి అంటే అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ చేయడము, ఈవెన్ దో వాళ్ళకి మనం ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో వాళ్ళకి లైవ్ ప్రాజెక్ట్స్ చేసే విధంగా మనం స్టూడెంట్స్ ని ట్రైన్ చేయడము, లైవ్ ప్రాజెక్ట్స్ ఈవెన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లోనే కాకుండా బయట ప్రైవేట్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క ప్రాజెక్ట్స్ ని కూడా వీళ్ళు ఇక్కడ లైవ్ గా ఇక్కడే ఉండి ఆ ప్రాజెక్ట్స్ మీద వర్కౌట్ చేయడము, ఆ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేయడము తో పాటు వాళ్ళు ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఎంప్లాయీ లాగా ఆ ఎక్స్పీరియన్స్ ని పొందడం. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే కంపెనీస్ కూడా మన స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాయి. ప్లేస్మెంట్ లో బాగా పర్ఫామ్ చేసే విధంగా వీళ్ళకి ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ సాఫ్ట్ స్కిల్స్ కానీ, ఇప్పుడు ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి, సో దాని ఎగ్జామ్ సంబంధించిన ప్రిపరేషన్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్, ఈవెన్ ప్రాక్టికల్ స్కిల్స్, ఈవెన్ దో వాళ్ళకి కంప్యూటర్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్టికులర్గా ఎస్ఏపి కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, లేకపోతే దేని సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు, సో ఏ జాబ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో చూసుకొని దానికి సంబంధించి వాళ్ళు ఎక్స్పర్ట్ అయ్యే విధంగా ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్యాకల్టీ కూడా ఉంటారు వాళ్ళకి గైడ్ చేయడానికి. కంపెనీలకు కావాల్సిన స్కిల్స్ తో మన యూనివర్సిటీలో స్టూడెంట్స్ 3rd year కంప్లీట్ అయ్యేంత వరకు రెడీ అవుతారు, ఇండస్ట్రీ రెడీ అవుతారు అనమాట. సో అందుకే మనకి ప్లేస్మెంట్స్ ఎంత బాగా వస్తున్నాయి, అందుకే NAAC A++ వచ్చింది. NAAC A++ కూడా ప్లేస్మెంట్స్ రావడంలో చాలా కీ రోల్. ఎందుకంటే ఎంఎన్సీ కంపెనీస్, ఇండియాలో ఉన్న కంపెనీస్, ఫారెన్ కంపెనీస్ అన్నీ కూడా ప్లేస్మెంట్స్కి రావాలంటే వాళ్ళు చూసుకునేది NAAC అక్రిడిటేషన్ మాత్రమే. NAAC A++ ఉందా, డెఫినెట్లీ ఆ యూనివర్సిటీస్కి ప్లేస్మెంట్స్ బ్రహ్మాండంగా వస్తాయి. మన ఆంధ్ర తెలంగాణలో చూసుకున్న NAAC A++ ఉన్న యూనివర్సిటీలో అసలు చాలా తక్కువ, 1-2 మించి లేవు. సో అది కూడా లక్షల రూపాయలు స్పెండ్ చేయాల్సిన పరిస్థితి. అలాంటిది ఇక్కడ రీజనబుల్గా అతి తక్కువ బడ్జెట్ లో ఎడ్యుకేషన్ లోన్ తో ప్రశాంతంగా చదువుకోవచ్చు. క్యాంపస్ కూడా మనకి ఆల్మోస్ట్ 400 acres క్యాంపస్, వెరీ బ్యూటిఫుల్ క్యాంపస్. అవునండి, అసలు ఎంత పెద్ద క్యాంపస్, చూడవే టైం పట్టేస్తుంది, 2-3 days అయినా పడుతుంది. హాస్టల్స్ కూడా లోపటే ఉన్నాయి మనకి, గర్ల్స్ కి బాయ్స్ కి సెపరేట్ హాస్టల్స్ ఉన్నాయి, 17 హాస్టల్స్ ఉన్నాయి. 17 హాస్టల్స్, ఓకే. కానీ అంటే మన తెలుగు పిల్లలు ఉండగలుగుతారండి ఈ లొకేషన్ కానీ, ఇక్కడ ఉండేటువంటి వాతావరణం కానీ అలవాటు పడగలుగుతారా? క్యాంపస్ లోపటే అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఓకే, స్టూడెంట్స్ కి బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. హాస్టల్, మెస్, దాంతో పాటు ఈవెన్ స్టేషనరీకి సంబంధించి కూడా బుక్ స్టోర్స్ ఉన్నాయి లోపల, ఈవెన్ కెఫేస్ ఉన్నాయి, ఈవెన్ బ్యాంకులు కూడా లోపటే ఉన్నాయి. బ్యాంకులు చూసాను నేను, ఆల్మోస్ట్ 6 బ్యాంకులు ఉన్నాయి మేడం. ఓకే, సెక్యూరిటీ సిస్టమ్ కూడా ఎంత టైట్ అంటే గేట్ దగ్గర వితౌట్ ప్రాపర్ పర్మిషన్ లేకుండా ఎవరిని రానియరు. వెదర్ ఇట్ మే బి స్టూడెంటే అవనియండి, ఇట్ మే బి నేనైనా మీరైనా ఎవరినైనా రాని. అవును, కంపల్సరీ ప్రాపర్ ఐడి కార్డ్ చూపించాలి, ప్రాపర్ చూపించే రావాలి. స్టూడెంట్స్ అయితే పేరెంట్స్ పర్మిషన్ లేదు బయటికి పంపించరు. సో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఈవెన్ హాస్టల్లో కూడా
వాళ్ళకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టైంలో కూడా బయోమెట్రిక్ అండ్ ఫేస్ ఐడి ఉంటుంది. అండ్ ఫుడ్ గురించి వినానండి, చాలా పెద్ద మెస్ ఉంది ఇక్కడ. అసలు పిల్లలందరూ లంచ్ టైంలో చూస్తే మనకి క్యాంపస్ మొత్తంలో కనుక చూసుకుంటే టోటల్గా 3 మెస్సెస్ ఉన్నాయి. ఓకే, ఒకటి సెంట్రలైజ్ మెస్ ఇక్కడ ఉంది, ఈ బ్లాక్ లో ఉంది మనకి. అండ్ ఇంటర్నేషనల్ మెస్ సపరేట్గా ఉంది. అండ్ ఇటు పక్క చూసుకుంటే ఇంకొక మెస్ ఉంది మనకి మెడికల్ బ్లాక్ లో. మన తెలుగు పిల్లలు అంత దూరం నుంచి వచ్చినప్పుడు 1 రోజు 2 రోజులు 3 రోజులు అంటే అడ్జస్ట్ అవ్వగలుగుతారు. ఆల్మోస్ట్ 4 ఏళ్ళ పాటు, 4 ఏళ్ళ పాటు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మన పిల్లల కోసం, మన స్టూడెంట్స్ కోసం, మన తెలుగు స్టూడెంట్స్ కోసం ఆంధ్రాల నుంచి చెఫ్లు వంట వాళ్ళని తీసుకొచ్చి మనం పూర్తిగా ఇక్కడ తెలుగు భోజనాన్ని మనం అందిస్తున్నాం. సో 17-18 ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలు మన దగ్గరికి వస్తారు కాబట్టి వాళ్ళకి హైజీన్ ఫుడ్, టేస్టీ ఫుడ్ని మనం అందించాలి. అందుకే అది బాధ్యతగా తీసుకొని మనం ఇక్కడ ఆంధ్ర భోజనాన్ని మనం మన పిల్లలకి, మన స్టూడెంట్స్ అందరికీ మనం అందిస్తున్నాం. అండ్ నేను లైబ్రరీ ఒకటి అబ్జర్వ్ చేశాను. అండ్ ఒకటేనండి, ఇంకా 2-3 లైబ్రరీస్ ఉన్నాయా ప్రెమిసెస్లో? మనకి టోటల్గా సెంట్రలైజ్డ్ లైబ్రరీ వచ్చేసరికి ఇక్కడ పక్కనే ఉందండి, పక్క బిల్డింగ్లో. టోటల్గా మనకి 4 లైబ్రరీస్ ఉన్నాయి మేడం. 4 లైబ్రరీస్లో కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ 1,00,000కి పైచిలుకు బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు మన స్టూడెంట్స్ కూడా ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, కొంతమంది స్టూడెంట్స్ ఓన్లీ బుక్స్లోనే చదువుకుంటారు. టెక్స్ట్ బుక్ కంపల్సరీ కావాలి. నోట్బుక్ లో ఫ్యాకల్టీ చెప్పింది రాసుకుంటారు, రాసుకున్న బుక్ అయితే టెక్స్ట్ బుక్ కావాలి. సో టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలంటే 1,000 రూపాయలు మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క పుస్తకం కూడా కొనుక్కోకూడదు స్టూడెంట్ సొంతంగా అనే ఉద్దేశంతో వీళ్ళు ఆల్మోస్ట్ 1,00,000 పైచిలకు బుక్స్ అనేది మన క్యాంపస్ లో అవైలబుల్ పెట్టారు, లైబ్రరీలోనే ఉన్నాయి. సో ప్రతి స్టూడెంట్ కూడా సెమిస్టర్ పాటు ఆ బుక్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చు. వీ కెన్ సే ఇండియాలోనే బిగ్గెస్ట్ లైబ్రరీ అండి మనది. ఆల్మోస్ట్ 1,00,000 పైన బుక్స్ తో బిగ్గెస్ట్ లైబ్రరీ. కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఆల్మోస్ట్ 10,000+ బుక్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. అండ్ నేను ఈ ప్రెమిసెస్లో అబ్జర్వ్ చేసినప్పుడు అండి, ఈ 400 acresలో కూడా అట్రాక్టివ్గా స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్పి, ఇండోర్ గేమ్స్ అని చెప్పి, అలాగే స్పోర్ట్స్ గ్రౌండ్ పెద్ద పెద్దవి కనిపించాయి. అంటే అకాడమిక్సే కాదు, వీళ్ళు వీటికి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని అయితే అర్థమైంది నాకు. ప్రౌడ్లీ వీ కెన్ సే వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్, మన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోక్యో ఒలింపిక్స్ లో మెడల్ కూడా సాధించడం జరిగింది. స్పోర్ట్స్ యాక్టివిటీస్, కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తున్నారు. ఆల్మోస్ట్ మన దగ్గర వచ్చేసి క్రికెట్ అకాడమీ ఉంది, యువరాజ్ క్రికెట్ అకాడమీ. నెక్స్ట్ దాంతో పాటు క్రికెట్ స్టేడియంస్ 2 ఉన్నాయి. నెక్స్ట్ వాలీబాల్ కానీ, బాస్కెట్ బాల్ కానీ, ఆల్మోస్ట్ దాంతో పాటు ఇండోర్ కాంప్లెక్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ సపరేట్గా ఉంది. అన్ని ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్. ఆల్మోస్ట్ స్పోర్ట్స్ క్లబ్స్ 100+ స్పోర్ట్స్ క్లబ్స్ ఉన్నాయి మన దగ్గర. ప్రశాంతంగా స్టూడెంట్స్ ఏంటంటే చదువు ఒకటే కాదు, ఈవినింగ్ టైంలో ఒక 2 hours పాటు స్పోర్ట్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. మన యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్స్, నేషనల్స్, స్టేట్స్కి ఆడిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అండ్ ఎంత అంటే ఎడ్యుకేషన్ చదువుతారు బాగానే ఉంటుంది, ఉద్యోగం చేయాలి అనే కన్నా ఎంటర్‌ప్రెన్యూర్గా ఎదగాలని చాలా మంది కోరుకుంటున్నారు. నేను ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయని విన్నాను, వీటి గురించి అంటే ఎంత స్కోప్ ఉంది ఇక్కడ, అండ్ దాంతోపాటుగా యూనివర్సిటీ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది ఈ విషయంలో? మనం ఇంక్యుబేషన్ సెంటర్ని కూడా మన క్యాంపస్లో ఎస్టాబ్లిష్ చేసాం. సో ఈ ఎస్టాబ్లిష్ చేయడానికి కన్నా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మన దగ్గర కనుక చూసుకుంటే బేసికల్లీ వచ్చే స్టూడెంట్స్లోనే ఈ రోజుల్లో ఉన్న స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు అంటే, ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్కి వెళ్దాం అనుకుంటారు. సో ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంఎస్కి వెళ్దాం అనుకుంటారు, యూఎస్ఓ, యూకేనో, కెనడానో, ఆస్ట్రేలియానో. సో వాళ్ళకి సంబంధించి మనకు ప్రిపరేషన్ కానీ, గైడెన్స్ కానీ మనం అందిస్తున్నాం. అదేవిధంగా ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని ఉంటుంది, స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలని ఉంటుంది. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఆంటర్‌ప్రెన్యూర్ స్కిల్ డెవలప్మెంట్ ఇంక్యుబేషన్ సెంటర్ని మన క్యాంపస్లో ఎస్టాబ్లిష్ చేశాం. సో వీటి ద్వారా ఇప్పటివరకు చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 300 పైచిలకు కంపెనీలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ కూడా మన స్టూడెంట్సే స్టార్ట్ చేసిన కంపెనీస్, మన స్టూడెంట్సే పెట్టిన స్టార్టప్స్. సో మన ఇంక్యుబేషన్ సెంటర్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ మన దగ్గర నుంచి స్టార్ట్ అయిన కొన్ని కంపెనీలు అయితే 200-300 crores ఇన్వెస్ట్మెంట్స్ను కూడా పొందాయి. 200 కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్లు పొందిన కంపెనీలు కూడా ఉన్నాయి. సో బేసికలీ ఇంక్యుబేషన్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, స్టూడెంట్స్ ఎవరైనా కానీ వాళ్ళకున్న ఐడియా కానీ, లేకపోతే వాళ్ళకున్న థాట్ ప్రాసెస్ కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడున్న టీంతో వాళ్ళు డిస్కస్ చేస్తే కనుక వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ని మొత్తం వీళ్ళు అందిస్తారు. మన ఇంక్యుబేషన్ సెంటర్లో డైరెక్ట్గా మన ఇంక్యుబేషన్ సెంటర్కి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంక్యుబేషన్ సెంటర్లో స్టార్ట్అప్ అయిన కంపెనీలకి 12 crores ఫండింగ్ అనేది రావడం జరిగింది. ఇంకా ఎంఎన్సీ కంపెనీలు లేకపోతే వేరే ప్రైవేట్ కంపెనీలు వేరు, వాటి ద్వారా కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా ల్యాబ్స్ చాలా ఇంపార్టెంట్.
ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. మరి ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ ఫెసిలిటీ ఎలా ఉంది, ఏవేవి ఉన్నాయి ల్యాబ్స్? సో కంప్యూటర్ ల్యాబ్స్ కూడా మన దగ్గర ఉన్న కంప్యూటర్ ల్యాబ్స్ అన్ని కూడా అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్తో కంప్యూటర్ ల్యాబొరేటరీని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈవెన్ మనకి ఏ ల్యాబొరేటరీ కూడా ఉంది మన పక్క బిల్డింగ్ లో. యాపిల్ ల్యాబొరేటరీ ఉంది. సో ఎందుకంటే యాపిల్ ల్యాబొరేటరీ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి మనం ఎప్పుడైతే కంపెనీ యొక్క ప్రాజెక్ట్స్ వీళ్ళకి ఇస్తామో, ఎప్పుడైతే వీళ్ళు యాప్స్ బిల్డ్ చేస్తారో, బిల్డ్ చేసినప్పుడు మనకి ఆండ్రాయిడ్ లో రన్ అవడం వేరు, iOS లో రన్ అవడం వేరు. సో ఆ ఆండ్రాయిడ్ లో రన్ అయ్యేటట్టు కూడా బిల్డ్ చేయాలి, iOS లో రన్ అయ్యేటట్టు బిల్డ్ చేయాలి. కాబట్టి వీళ్ళకి మనం యాపిల్ ల్యాబొరేటరీ కానీ, దాంతోపాటు ఏ ల్యాబొరేటరీ కానీ, కంప్యూటర్ సైన్స్ సంబంధించి ల్యాబొరేటరీలు కానీ మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాం. ఆల్మోస్ట్ 15 ల్యాబొరేటరీస్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ సంబంధించి పిల్లలకి. MMD యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చే ప్రతి స్టూడెంట్ కూడా ఒక 3 to 4 years ఒక టాప్ MNC కంపెనీలో ఎంప్లాయీ వర్క్ చేస్తే వచ్చేంత ఎక్స్పీరియన్స్ తో బయటకు వస్తాడు. ఇక్కడ ఎంకరేజ్మెంట్ ఉండాలి స్టూడెంట్స్ కి, యూనివర్సిటీ నుంచి గవర్నమెంట్ తరపు నుంచి కూడా. అవునండి. అక్రమ్ గారు 2+2 అలాగే 3+1 ప్రోగ్రామ్ ఉందని చెప్పి విన్నానండి. ఏంటి అసలు ఈ కాన్సెప్ట్? కొంతమంది స్టూడెంట్ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, బీటెక్లో ఉండగానే ఒక సెమిస్టర్, ఒక 1 year లేకపోతే ఒక 2 years అక్కడ చదువుకుందాము, తర్వాత అక్కడే జాబ్ చేసుకుందామనే ఆలోచన ఉంటుంది. సో అట్లాంటి స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని మన యూనివర్సిటీ ఇప్పుడని కాదు, ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి 2+2, 3+1 ప్రోగ్రామ్స్ని మన యూనివర్సిటీ రన్ చేస్తుంది. సో 2+2 అంటే 2 years ఇక్కడ ఇండియాలో, 2 years యుఎస్లో, ఆర్ యూకేలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, జర్మనీ కూడా ఉంది, ఫ్రాన్స్ కూడా ఉంది. ఆల్మోస్ట్ 100+ యూనివర్సిటీస్తో మన యూనివర్సిటీకి టైఅప్ ఉంది. సో ఈవెన్ దో 3+1 అనుకోండి, 3 years మన యూనివర్సిటీలో, 1 year వచ్చేసరికి ఏంటి అంటే ఎదర్ యుఎస్ ఆర్ యూకే ఆర్ కెనడా ఆర్ ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్లో ఉన్న యూనివర్సిటీస్లో చదువుకోవచ్చు. సో 2+2లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే 2 years ఇక్కడ చదువుకొని 2 years ఎదర్ యుఎస్లో కానీ యూకేలో కానీ చదువుకున్నప్పుడు వాళ్ళకి అక్కడే జాబ్ చేసుకోవడానికి కోర్స్ అయిపోయిన తర్వాత 2 years యూకే అయితే, యుఎస్ అయితే 3 years జాబ్ చేసుకోవడానికి వర్క్ పర్మిట్ కూడా ఇస్తారు. ఓకే. ఇప్పుడు మళ్ళీ వాటికి అడ్మిషన్స్ అని అలా ఉంటుందా అండి? ఇప్పుడు 3rd yearలో ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళారనుకోండి, ఫస్ట్ 2 years ఇక్కడ చదివేసిన తర్వాత మళ్ళీ అడ్మిషన్ తీసుకోవడం, ఎంట్రన్స్ టెస్ట్లు అలాంటివి ఏమన్నా ఉంటాయా అక్కడ యూనివర్సిటీలో? దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, దీనికి ఎలాంటి అడ్మిషన్ ప్రాసెస్, ఎంట్రన్స్ ప్రాసెస్ అట్లాంటిది ఏముండదు. జస్ట్ ఏంటి అంటే ఏవైతే మన పార్ట్నర్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయో, యుఎస్లో కానీ, యూకేలో కానీ, కెనడాలో కానీ, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్లో ఉన్న ఏవైతే ఫారెన్ యూనివర్సిటీస్ ఉన్నాయో వాటికి డైరెక్ట్గా మన యూనివర్సిటీ తరపునే, మన యూనివర్సిటీ నుంచి అప్లికేషన్ కంప్లీట్ చేసి అడ్మిషన్ అక్కడ ప్రాసెస్ అంతా కూడా మొత్తం మనమే ఇక్కడ దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. సో దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. వీసా ప్రాసెస్కి సంబంధించి కూడా సో పూర్తిగా యూనివర్సిటీ సపోర్ట్ ఉంటుంది యాజ్ ఎ రీసోర్స్గా. సో మా సపోర్ట్ కూడా ఉంటుంది. 3+1 వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్ కూడా 1 year యూకేలో చదువుకుంటే వర్క్ పర్మిట్ వస్తుంది. సో 2 years చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు, 1 year చదువుకోవచ్చు. అండ్ మోర్ ఎవర్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ 2+2, 3+1 ప్రోగ్రామ్ వెళ్ళిన స్టూడెంట్స్కి అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత కోర్సు యుఎస్ లో కొన్ని యూనివర్సిటీస్ ద్వారా వాళ్ళు డిగ్రీ పొందడానికి కూడా ఆప్షన్ ఉంది. సో యుఎస్ యూనివర్సిటీస్ ద్వారా కూడా డిగ్రీ అనేది వాళ్ళు పొందుతారు. దీంతో పాటు 3+1కి వెళ్ళినప్పుడు యూకేలో వీళ్ళకి డిగ్రీ అనేది యూకే యూనివర్సిటీస్ ద్వారా కూడా డిగ్రీ అనేది రావడం జరుగుతుంది. సో డ్యువల్ డిగ్రీ వస్తుంది, అంటే ఇంటర్నేషనల్ డిగ్రీని పొందే అవకాశాన్ని కూడా మన స్టూడెంట్స్ పొందుతున్నారు. సో ఇదే విధంగా ఒకసారి వాళ్ళు ఈ కోర్స్ అనేది అక్కడ కంప్లీట్ చేసిన వెంటనే మాస్టర్స్కి వెళ్ళాలనుకున్నా మాస్టర్స్ కూడా వెళ్ళొచ్చు. సో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ బీటెక్ ఇక్కడే 4 years చదువుదాం అనుకున్నారు, 4 years చదివిన తర్వాత మాస్టర్స్కి వెళ్దాం అనుకున్నారు, అట్లాంటి స్టూడెంట్స్ కూడా డైరెక్ట్ గా ఆన్ క్యాంపస్ ఇక్కడే ఐఎల్స్ కానీ టోఫెల్ సంబంధించిన ప్రిపరేషన్ కూడా ఇక్కడే ఇస్తున్నారు. సో ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో అదే విధంగా లేదు నేను ఫ్రీగా మాస్టర్స్ చేసుకుందాం అనుకుంటే జర్మనీ కానీ లేకపోతే ఇటలీ కానీ ఈ కంట్రీలో ఉన్న యూనివర్సిటీస్కి మాస్టర్స్ చేసుకోవడానికి కూడా వీళ్ళు అవకాశం అందిస్తున్నారు. ఈవెన్ దానికి సంబంధించిన లాంగ్వేజ్ యొక్క ప్రిపరేషన్ కూడా మన యూనివర్సిటీలో ఇక్కడ అందించడం జరుగుతుంది. మేడం ఇది ఒక విధంగా చెప్పాలంటే వీ కెన్ సే ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. వరల్డ్ వైడ్ గా ఉన్న అన్ని కంట్రీస్ నుంచి పిల్లలు ఉన్నారు, 60+ దేశాల నుంచి ఉన్నారు. చాలా రకాల ఫెసిలిటీస్ అయితే ఇక్కడ అందిస్తున్నారు. ఇంతకు ముందు అన్నట్లుగా A++ అక్రిడేషన్ ఉంది, ర్యాంకింగ్స్ కానీ, ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్టూడెంట్స్కి అందించేటువంటి ఫెసిలిటీస్ అన్ని దృష్టిలో పెట్టుకుని ఫీజు గురించి చాలామంది పేరెంట్స్ ఆలోచిస్తారండి. అమ్మో ఎక్కువ ఫీజు ఉంటుందేమో, అసలు బేర్ చేయగలమా లేదా, పిల్లల్ని ఎక్కడి నుంచి అక్కడికి పంపగలమా లేదా, అంటే ఫీజు, హాస్టల్ ఫీజు అని చెప్పి మళ్ళీ ఫుడ్ అని ఇవన్నీ అవుతాయి కదా, ఎక్కువ అవుతుంది అనేది చాలామంది ఆలోచన. ఏమైనా లోన్ ఫెసిలిటీలు ఉంటాయా, వీటి గురించి చెప్పండి. మనకి బీటెక్ కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఫీజెస్ కనుక చూసుకుంటే ఓన్లీ 9.5 lakhs
ఇంక్లూడింగ్ హాస్టల్, ఫుడ్ అన్ని కలుపుకొని, కాలేజ్ ఫీజుతో సహా, కాలేజ్ ఫీజు అన్ని కలుపుకొని 9.5 lakhs లో కంప్లీట్ చేసుకోవచ్చు టోటల్ 4 yearsకి. దాంట్లో టోటల్గా ఇన్స్టాల్మెంట్ వైజ్ కట్టుకోవచ్చు. బేసికల్లీ ఇండియాలోనే NAC A++ ఉన్న యూనివర్సిటీస్లో లోయెస్ట్ ఫీజు ఉన్న యూనివర్సిటీ మందే. అదే కదండి, ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తూ కూడా మీరు 9.5 కోట్ చేస్తారు. ఎందుకంటే మన యూనివర్సిటీ వచ్చేసరికి ఏంటంటే ట్రస్ట్ కింద నడుస్తుంది. ఓకే. సో మహర్షి మార్కండేశ్వర్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాని కింద నడుస్తుంది కాబట్టి ఫీజు అనేది వెరీ రీజనబుల్, వెరీ లో బడ్జెట్లో ఫీజు అనేది ఇక్కడ అవైలబుల్లో ఉంది. ఫీజు విషయంలో కూడా చూసుకుంటే స్టూడెంట్ ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు. పూర్తిగా ఎడ్యుకేషన్ లోన్ ద్వారానే చదువుకోవచ్చు. రూపాయి కూడా పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ కట్టాల్సిన అవసరమే లేదు. కాలేజ్ ఫీజు కానివ్వండి, అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఈవెన్ బుక్స్, ల్యాప్టాప్ అయ్యే డబ్బులు కూడా లోన్ ద్వారానే వచ్చేస్తుంది. ఓకే. 25 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్తో మనం టైఅప్ అయి ఉన్నాం. ఫస్ట్ సెమిస్టర్ నుంచి లాస్ట్ సెమిస్టర్ వరకు యూనివర్సిటీకే ట్రాన్స్ఫర్ అయిపోతుంది లోన్ ద్వారానే. అది కూడా ఎలాంటి ప్రాపర్టీ లేకుండానే, కొలెటరల్ ఫ్రీ, కొలెటరల్ ఎలాంటిది అవసరం లేదు. అండ్ రీపేమెంట్ కూడా ఎడ్యుకేషన్ అయిన తర్వాతే, ఆఫ్టర్ 4 years. ఆఫ్టర్ 4 years చక్కగా ఈ లోపే మంచి జాబ్ సంపాదించుకుంటే వాళ్ళంతట వాళ్ళే, పేరెంట్స్ మీద బర్డెన్ పడకుండా వాళ్ళే పే మేడం. లోన్ తీర్చుకునే రెస్పాన్సిబిలిటీ కూడా స్టూడెంట్దే. ఎందుకంటే స్టూడెంట్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. ఇచ్చినప్పుడే వాళ్ళు కాన్సన్ట్రేటెడ్గా చదువుకుంటారు. ఫైనల్లీ ఎదురు చూసేది అడ్మిషన్ ప్రాసెస్. స్టార్ట్ అయ్యాయా ఆల్రెడీ? ఎలా అండి ప్రాసెస్ ఏంటి? ఎవరి ద్వారా సంప్రదించవచ్చు? డైరెక్ట్గా వచ్చేయచ్చా? ఈ డీటెయిల్స్ చెప్పండి. మేడం, సీట్స్ వెరీ లిమిటెడ్ సీట్స్. సో వెరీ లిమిటెడ్ సీట్స్ కాబట్టి ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఆన్లైన్లో అయితే ఆన్లైన్లో, లేకపోతే మా బ్రాంచ్ ఆఫీసెస్ హైదరాబాద్లో ఉన్న దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, కూకట్పల్లి, లేకపోతే ఏదైనా ఆంధ్రాలో ఉన్న విజయవాడ కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, తిరుపతి కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, విజిట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. దాంతోపాటు ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే క్యాంపస్ విజిట్ అయితే ఇంకా బెస్ట్. సో క్యాంపస్ విజిట్ అయ్యి కళ్ళతో చూసుకోవచ్చు పేరెంట్స్, అసలు ఎలా ఉంది ఇక్కడ అన్నదాన్ని వెరిఫై చేసుకొని దాన్ని బట్టి ఇమీడియట్గా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు మేడం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇది దాదాపుగా అందించగలిగాం. బట్ మీరు అన్నట్టుగా స్వయంగా వచ్చి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, హర్యానా ముల్లానాలో ఉన్నటువంటి మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీ. ఇది ఒక డీమ్డ్ యూనివర్సిటీ. ఇప్పటివరకు ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలి, దాంతోపాటుగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఉండే కోర్సెస్ మనకి ఎంత కన్వీనియంట్గా ఉంటాయి, కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనేవి తెలుసుకున్నారు కదా. వినదాని ప్రకారంగా చూస్తే యూనివర్సిటీలో ది బెస్ట్ 100% ప్లేస్మెంట్తో పాటుగా మంచి ల్యాబ్స్ ఉన్నాయి, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఇక్కడ బోధించే విధానం కానీ, ఇక్కడ చుట్టూ ఉండే వాతావరణం కానీ అన్నీ చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చండి. 100% ప్లేస్మెంట్తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ 3+1 కావచ్చు, 2+2, కేవలం ఇక్కడే కాదు మీరు విదేశాల్లో కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. అలాగే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, లేదంటే కొత్తగా వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలన్న యూనివర్సిటీ నుంచి, గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నట్టు అన్ని రకాలుగా ఒక స్టూడెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. తెలుగు వాళ్ళకి మరీ ముఖ్యంగా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయటం అండి. సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాం. అందులో భాగంగా యూనివర్సిటీ గురించి కంప్లీట్గా వివరించే ప్రయత్నం చేశాము. ఇంకా సందేహాలు ఉన్నాయంటే కనుక చక్కగా ఎవరైతే ఇంజనీరింగ్లో జాయిన్ అవుదాం అనుకున్న పిల్లలు ఉన్నారో మీ పేరెంట్స్ని తీసుకుని ఒకసారి హర్యానా రండి. ఇక్కడికి వచ్చి యూనివర్సిటీని ఒకసారి విజిట్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అడ్మిషన్ మీరు వెంటనే ఇక్కడే తీసుకోవచ్చు, లేదంటే కనుక విసోర్స్ వర్సిటీ ద్వారా కూడా మీరు అడ్మిషన్స్ పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వీరికి సంబంధించిన బ్రాంచెస్, వారి అడ్రస్, అలాగే ఫోన్ నెంబర్స్ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. డైరెక్ట్గా అక్కడనే అడ్మిషన్ తీసుకోండి. విజిట్ చేసి యూనివర్సిటీని తీసుకుంటే ఇంకా మీరు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా లేట్ ఎందుకు, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి.